అన్ని విద్యలలోనూ ఆరితేరిన వారవైనందుకు నాకెంతో ఇంక నిన్ను జయించగల వారి ప్రపంచంలో ఎవరూ ఉండదు. అంతా మీ ఆశీర్వాదం. కాదు నాయన, ఇదంతా నీ తల్లి కడుపు చలవ. ఆ చల్లని తల్లి ఇప్పుడు ఇక్కడే ఉంటే అంటే నువ్వు మా కన్న బిడ్డవు కాదు కార్తవ. నిన్ను కన్న ఉత్తమురాలు ఇప్పుడు కంపా నదీ తీరంలో తపస్సు చేసుకుంటుంది. అమ్మా! అవును కార్తవ. మరి ఇంతకాలం నుంచి కావాలని రాస్తలేదు కార్తవ. అదేమిటి నాయన అలా నిర్విణుడు పోయి చూస్తున్నా? కన్న తల్లి కంటే ఆప్యాయంగా పెంచిన మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను? రుణం అనుకోకు నాయన, కరుణించి నీ తల్లి నిన్ను మాకు అప్పగించి నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉంటే మాకు అదే 10,000. ఈనాడు నీ శక్తి సామర్థ్యాలను ఆమె కళ్ళారా చూసి ఎంతగా ఉప్పొంగిపోయేది. నాన్న, మీరు ఇలా అంటుంటే నా తల్లిని ఒక్కసారి చూడాలంది. నాన్న, ఒక్కసారి చూడాలని ఆరాటంగా ఉంది. నీ ఆరాటం అనుచితమేమి కాదు తవ. కన్న తల్లికి కనపడి ఆమెకు ఆనందం కలిగించిన కొడుకు ఉండి ప్రయోజనం లేదు కనుక రేపే బయలుదేరుతాను నాన్న. నాయనా, నాన్న. అమ్మా! 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 ఇంత వాడివై ఈనాడు నువ్వు ఇలా నా చెంతకు రావడం ఎంతో ఆనందంగా ఉంది తండ్రి. అమ్మా! కార్తవ, నిన్ను పెంచి పెద్ద చేసిన అగ్రాణులు రాజు క్షేమంగా ఉన్నారా నాయన? క్షేమంగా ఉన్నారమ్మా. నేనెవరినో ఇరుకుపరిచి వారే నన్ను ఈ వద్దకు పంపారమ్మా. అలాగా? అవునమ్మా. నా తండ్రి రా నాయన. అమ్మ, ఏం నాయన? కళ్ళు పసితనంలోనే నువ్విలా తపస్సు చేస్తూ కూర్చుని నేను నీకు బరువయ్యానా అమ్మా? ఏమిటి సంకోచిస్తున్నావు? అమ్మా, నేను ఇక్కడే ఉండి నీ తపస్సుకు అంతరాయం కలిగించాను. నీవు అనుగుణ ఇచ్చి దీవించి పంపితే దేశన చేసి వస్తా. నా అనుజ్ఞతో పాటు నీ తండ్రి అనుగ్రహం కూడా కలగాలని ఆశీర్వదిస్తున్నా. ఒక్క మాట నాయన, విచివ్రాలు మానవుని తలవరాలపై కాక మనోబలంపై ఆధారపడి ఉంటుంది. మిట్ట మీద నుంచి చూస్తే సముద్రం నిశ్చలంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళితే అలలు త్రోసేస్తాయి. లోతుకు వెళితే తిమింగలాదులు మృంగే అధించి మనసు నిగ్రహించుకొని మసలుకు. కామానికి మోహానికి మాత్రం ఎన్నడూ దాసుడవు కావద్దు. తల్లినిగా ఇదే నేను నీకు చేసే హితబోధ. అలాగేనమ్మా. కార్తవ, ఒకవేళ తలవని తలంపుగా ఏదైనా ఆపదల్లో చిక్కుకుంటే ఇదిగో ఈ మంత్రం జపించినట్లయితే కామరూప శక్తి లభిస్తుంది. కానీ దీన్ని పాపకార్యాలకై వినియోగించినట్లయితే ఫలితం లేకుండా పోతుందని మాత్రం గుర్తుంచుకో నాయన. అలాగేనమ్మా. పెళ్లిరా. ప్రణామం. వద్దు, ఈ మాంత్రికుడు మాయలు సాగనివద్దు. ఈ కొత్తవాడు ఎవడో? కొత్తవాడా? నీ సత్తా తెలిసినవాడే. లేకపోతే ఇంత తెగిస్తాడా బావా? అయ్యోడా, ముందు తెగింపు తర్వాత దేవరింపు. కాసేపట్లో కాళ్ళ వేళ